వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానించుచున్నాను. గతకాలం అంతా కూడా దేవుడు మనలను కాపాడి ఎంతవరకు కూడా తన యొక్క క్షేమమును మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మనం నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయంలో నుంచి షో బ్రెడ్, ద టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఒక తుమ్మకర్రతో బల్లను తయారు చేయాలి అని చెప్తూ ఉన్నాడు. దీనిని మనం టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అని అంటాము. ఇంకా దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి, దానిని కూడా మనం ధ్యానం చేస్తాము. వాట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ దిస్ టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అనేది కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. లెట్ us ask for the guidance of the Holy Spirit first, and then we will proceed with the morning meditation. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈ మార్నింగ్ మెడిటేషన్లో పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మాకు మీరు అనుగ్రహించమని, మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయంలో నిన్నటి దినమందు మనం 17 నుంచి 22 వరకు కరుణాపీఠము తయారు చేయాలని దేవుడు చెప్పాడు. ఏ విధంగా చేయాలి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత దాని యొక్క సింబాలిక్ మీనింగ్ ఏంటి అనేది ధ్యానం చేశాము. ఈ కరుణాపీఠం, మెర్సీ సీట్ అంటే గాడ్స్ సింబాలిక్ థ్రోన్గా ఇది ఉంటుంది. హోలీ ఆఫ్ హోలీస్లో, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దానిపైన చెరూబీం ఉంటారు, వారు దానిని కప్పి ఉంచుతారు. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఆ ఏదెను వనమును గార్డ్ చేయడానికి కెరూబులను ఏర్పరిచారు, ఆ ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరకు వెళ్లకుండా అని. అయితే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాప ప్రాయశ్చిత్తమును ఈ కెరూబులు గార్డ్ చేస్తున్నట్లుగా, దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ప్రాపిసియేషన్ అని వారిని దానికి కావలి ఉంచినట్లుగా చదువుకుంటాము, నేర్చుకున్నాం మనం. ఇందులో శాసనములను ఉంచాలి, మందసంలో శాసనాలని ఉంచాలి. ఆ శాసనాలన్నీ కూడా దేవుని యొక్క పాదముల క్రింద ఉంటాయి. ఎందుకంటే శాసనాలు లేదంటే ధర్మశాస్త్రం మన యొక్క పాప స్థితిని తెలియజేస్తుంది, కానీ ఇట్ కెనాట్ మేక్ అటోన్మెంట్. ది అటోనింగ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ విల్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ అని తెలియపరచడం కోసం దాని మీద 7 మార్లు ఆ బలి అర్పించినటువంటి యానిమల్ బ్లడ్ని స్ప్రింకిల్ చేయాలి అని చెప్పారు. ఇక్కడి వరకు మనం ధ్యానం చేసాము 22వ వచనం వరకు. 23వ వచనం నుంచి చూసినట్టయితే టేబుల్ ఆఫ్ షో బ్రెడ్, దీనిని టేబుల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అని లేవియకాండంలో 24:6లో చదువుకుంటాము. నిర్మలమైన బల్ల అని రాయబడి ఉంటుంది. నిర్మలమైన బల్ల, ఇంగ్లీష్లో టేబుల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ సంఖ్యాకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దీనిని సన్నిధి బల్ల అని పిలుస్తాడు. అంటే ద టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్, సముఖపు బల్ల లేదంటే సన్నిధి బల్ల అని పిలుస్తారు. అలాగనే 2 Chroniclesలో 13th chapter 11th verseలో దీనిని సెరిమోనియల్ క్లీన్ టేబుల్ అని అంటాడు. సెరిమోనియల్ క్లీన్ టేబుల్ అంటే పవిత్రమైన బల్ల. దీని యొక్క పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టేబుల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఆర్ టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్ ఆర్ టేబుల్ ఆఫ్ సెరిమోనియల్ క్లీన్ టేబుల్? దీనికి పర్పస్ ఏంటంటే ఇట్ అక్నాలెడ్జెస్ దట్ ద లార్డ్ ఈస్ ద గివర్ ఆఫ్ బ్లడ్, ద లార్డ్ ఈస్ ద గివర్ ఆఫ్ బ్రెడ్ అనగా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తారు కదా, నేనే ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడు. కనుక ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఇది. సో లెట్ us read verse 23. దీనిని ఎలా తయారు చేయాలి అనే దానిని దేవుడు మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ ఉన్నాడు.
ఈ ఓల్డ్ టెస్టమెంట్ సాక్రిఫిషియల్ సిస్టంలో ఒక మేజర్ డెఫిషియన్సీ ఏంటంటే అది ఇట్ కెనాట్ గివ్ ద కంప్లీట్ అటాన్మెంట్, ఇట్ కెనాట్ గివ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ టెంపరరీ relief from your sin, but mankind cannot have a complete redemption from the sin అనేది దీని యొక్క డెఫిషియన్సీగా ఉంది ఓల్డ్ టెస్టమెంట్ సాక్రిఫిషియల్ సిస్టమ్. We will read it in the book of Hebrews, but let us read verse 23. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1.5 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను అంటే బార్డర్ను చేయించాలి. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి ఒక రిమ్ లాంటిది కట్టి ఆ బద్దె పైన చుట్టూ బంగారు జవను అనగా మరలా గోల్డెన్ బార్డర్ని వేయాలి. దానికి 4 బంగారు ఉంగరాలు చేసి దాని కాళ్ళు దానికి 4 కాళ్ళకుండు 4 మూలలలో ఈ ఉంగరములను తగిలించాలి. బల్లను మోయటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండాలి. ఈ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారపు రేకు పొదిగింపవలెను, వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాన్ని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిం బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. అంటే ఇది ఒక కంటిన్యూయల్ ప్రాసెస్గా ఉండాలి. ఎన్నిసార్లు వారానికి అవి పెట్టాలి అనేది కూడా మనం లేవియకాండంలో చదువుకోబోతున్నాము. సో 3 feet లెంత్, 1 feet 6 inches విడ్త్, 2 feet 3 inches హైట్ ఉండాలి. ఇది నార్థన్ సైడ్లో దేవుని యొక్క మందసానికి ఆపోజిట్గా దీనిని పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి 12 గోత్రముల వారు దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నారు అని ఆయన he is taking care of the 12 tribes of Israel అని తెలియచేయడానికి ఈ సన్నిధి రొట్టెలు లేదంటే సముఖపు రొట్టెలను దేవుడు ఆ బల్ల మీద ఉంచాలి అని చెప్పి వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. తుమ్మకర్రతో చేయాలి అని చెప్పాడు. దిస్ ఈజ్ ఎ టేబుల్ ఆఫ్ అకేషియా ఓవర్లేడ్ విత్ గోల్డ్. దాని మీద బంగారపు పూత వేయాల్సి ఉంటుంది. దాని మీద బంగారపు పూత రేకును పొదిగించాల్సి ఉంటుంది. రేఖను పొదిగించాలి. ఇక్కడ ఈ సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో చైర్స్ ఎక్కడ కూడా ఉండదు, బల్ల మాత్రమే ఉంటుంది ఈ హాలీ ప్లేస్లో. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక సాక్రిఫిషియల్ సిస్టమ్కి యేసు ప్రభువుకు ఉన్నటువంటి యేసు ప్రభువు చేసిన ప్రాయశ్చిత్తానికి ఉన్న కాంట్రాస్ట్ని, వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే Hebrews chapter 10 verses 11 through 13. 11 through 13. 10వ అధ్యాయం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని, దిస్ ఇస్ ది మేజర్ డెఫిషియన్సీ, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. అయితే యేసు ప్రభు సంగతి ఏంటి? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. సో దట్స్ ద డిఫరెన్స్. ఆ ఓల్డ్ టెస్టమెంట్ సాక్రిఫైసెస్ అన్నీ కూడా ప్రతిసారి చేస్తూ ఉండాలి, మాటి మాటికి అర్పిస్తూ ఉండాలి. కానీ యేసు ప్రభు అయితే సదాకాలం నిలుచు ఒక్క బలినే అర్పించాడు. So it is the finished work of the high priest Christ Jesus that is being contrasted here. వీరైతే ప్రతిసారి వెళ్ళాల్సి ఉంటుంది, మాటి మాటికి వెళ్ళాల్సి ఉంటుంది. యేసు ప్రభు అయితే ప్రధాన యాజకునిగా వచ్చి ఆయన మన కోసం ఒకసారే పాప క్షమాపణ నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించాడు. So when the ark speaks of communion through atonement,
యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మానవునికి దేవునితో సహవాసమును గురించి మందసం మాట్లాడుతూ ఉంటే ద టేబుల్, ఈ సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి ఈ టేబుల్ ఉంది కదా, ఈ నిర్మలమైన బల్ల, సన్నిధి బల్ల, పవిత్రమైన బల్ల అని పిలుస్తున్నామే, ఇది మనకు ఏం చెప్తుంది అంటే ఇట్ టెల్స్ us or it speaks about dedicatory gratitude. ఆయన మన కొరకు చేసిన దానికి మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. అందుకనే ఆ రొట్టెలను దాని యొక్క ఆ బల్ల మీద దేవుని యొక్క మందసం నాకు ఎదురుగా ఉంచాల్సి ఉంటుంది అని ఇక్కడ దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఆత్మీయ అర్థాన్ని నౌ లెట్ us see, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవ్వను చేయించాల్సి ఉంటుంది. ఒక గోల్డెన్ బార్డర్ని చేయాలి, ప్యూర్ గోల్డ్తో దానిని పొదిగించాలి. దీనికి కూడా ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ తుమ్మకర్ర అనేది, వుడ్ అనేది ఇట్ టాక్స్ అబౌట్ ద హ్యూమన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సో ద వుడ్ ఈస్ ద సింబల్ ఆఫ్ హిస్ హ్యూమన్ నేచర్, వేరాజ్ గోల్డ్ ఈస్ ద సింబల్ ఆఫ్ హిస్ డివైన్ నేచర్. ఆయన యొక్క దైవత్వాన్ని మనకు తెలియజేస్తుంది. సో ఈ టూ నేచర్స్ని మనకు తెలియపరుస్తుంది. సో ద కీ టు ఎనీ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఓన్లీ త్రూ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనం దేవుని యొద్దకు ఎవ్వరం కూడా వెళ్ళే అవకాశం లేనేలేదు. ఆయనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం అనేది అసాధ్యం. సో దేవుడే మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మన మధ్యన ఆయన నివసించాడు. జాన్ చాప్టర్ 1 మనకు తెలియజేస్తుంది. 25వ వచనం, దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ్వను చేయాలి. దీని మీద ఒక హ్యాండ్ బ్రెత్ ఆఫ్ రిమ్, ఒక హ్యాండ్ బ్రెత్ బెత్తెడు, ఒక రిమ్ని తయారు చేసి దానికి మరలా గోల్డెన్ బార్డర్ని పెట్టాల్సి ఉంటుంది. 26, 27, 28 వచనాల్లో దానికి 4 బంగారు ఉంగరాలు చేయాలి. ఇది జస్ట్ లైక్ ది ఆర్క్. ఇఫ్ యు సీ వర్స్ 15, 15వ వచనం, ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలో ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు అని చెప్పాడు. 2 బంగారు ఉంగరాలు ఒకవైపు, 2 ఇంకొక వైపు. 12వ వచనం చెప్తుంది. ఆ రింగ్స్లోనికి ఈ మోతకర్రలను పెట్టాలి. అయితే ఈ మోతకర్రలను అందులో నుంచి ఎప్పుడు కూడా తీయకూడదు, దానిలోనే ఉండాలి. ఎందుకంటే if anyone touches the ark, it will be profane thing. అది దేవుని అపవిత్రపరిచినట్లుగా అవుతుంది. సో యూ కెనాట్ టచ్ ఇట్. అయితే ఇక్కడికి వచ్చేపాటికి ఈ సన్నిధి బల్ల యొక్క మోతకర్రలను దానిలోనికి దూర్చి ఉంచరు, ప్రక్కన సమీపంలో ఉంచాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే whenever it is needed, they will insert those sticks into it and then they will carry it. సో 4 బంగారు ఉంగరాలు చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఈ ఉంగరాలను తగిలించాలి. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండాలి. ఈ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారపు రేకు పొదిగించాలి. ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, తుమ్మకర్ర వుడ్ అంటేనేమో హ్యూమన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అండ్ ద గోల్డ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది డివినిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెంలో ధూపార్తులు, గిన్నెలు, పానీయార్పణములు, పాత్రలు దానికి చేయాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ వీటిని సమీపంగా ఉంచాలి, బద్దెకు సమీపంగా వీటిని ఉంచాలి, కానీ వాటిలో ఇన్సర్ట్ చేయకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హోలీ వెసల్స్ని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. మీరు ధూపార్తుల్ని, గిన్నెల్ని, పానీయార్పణమునకు పాత్రలను చేయాల్సి ఉంటుంది.
అండ్ వాట్ ఈజ్ అ డ్రింక్ ఆఫరింగ్? డ్రింక్ ఆఫరింగ్ అంటే మనం ఎక్సోడస్ 29లో చూస్తాము. 29:40లో చూద్దాం. 29:40లో పానీయార్పణం అని దాని గురించి రాయబడి ఉంటుంది. ఇదేంటంటే సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పించాలి. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణంగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పించాలి. సాయంకాలమందు రెండవ గొర్రె పిల్లను అర్పించాలి అని చెప్పాడు. దిస్ ఈజ్ కాల్డ్ డ్రింక్ ఆఫరింగ్. అలాగే మనం సంఖ్యాకాండంలో చూస్తే 15వ అధ్యాయంలో 4-5 వచనాల వరకు, 15వ అధ్యాయం 4-5 వచనాల వరకు, యెహోవాకు ఆ అర్పణం నర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యంగా తేవాలి. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షరసమును పానార్పణంగా సిద్ధపరచవలెను అని చెప్పాడు. అట్లనే 6వ వచనం 10వ వచనం కూడా ఈ విషయం మనకు తెలియజేస్తుంది. మరి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఇది 10.5 ద్రాక్షరసమును పానీయార్పణంగా తేవలెను అని చెప్పబడుతుంది. సో దిస్ ఈజ్ ద డ్రింక్ ఆఫరింగ్. ఇదేంటంటే ఏం లేదు, దీనికి వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు భోజనం చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే 20వ వచనం నుంచి 20వ వచనం చదువుతుంది. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. సో this reminds us of the new covenant of Christ Jesus. This is my blood that is being shed unto you for you అని ఇది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ ఆఫరింగ్ అనేది యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క రక్తమును మన కొరకు చిందించిన దాని గురించి తెలియపరుస్తుంది. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని చెప్తూ ఉన్నారు కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రికలో అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఆయన చేసినటువంటి పనంతటిని కూడా సంపూర్ణంగా దేవుని యొక్క పనిని జరిగించు అని చెప్తూ తిమోతికి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమయ్యున్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అపోస్టల్ పాల్. అయితే తనను తాను పానార్పణంగా అర్పించుకున్నాడు. ఐఎమ్ బీయింగ్ poured out as a drink offering and my time of departure has come అని తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. సో మన జీవితంలో ఆయన కొరకు పానీయార్పణంగా అర్పించాల్సినటువంటి సమయము వచ్చి ఉన్నది అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడు పౌల్. 30వ వచనం చూసినట్టయితే, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. లేవియకాండం 24వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్టయితే 5-9 వరకు, లేవియకాండం 24 5-9 వరకు, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద, ఇప్పుడు అనుకున్నాం కదా, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ గోల్డ్ అని అంటామే, నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఇటువైపు 6 ఇటువైపు 6 అంటే 12 ఇజ్రాయేలీల గోత్రములకు అవి సింబాలిజం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సామ్రాణి ఉంచవలెను.
ఇది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. ఇప్పుడు పేగన్ టెంపుల్స్లో మనం చూస్తాము, దేవునికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఈ నైవేద్యం ఎందుకు పెడతారు అంటే వారి యొక్క దేవుడు వచ్చి దానిని తింటాడు అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే దాని తర్వాత ఏం చేస్తారు అనేది మనకి తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడినటువంటి ఈ సన్నిధి రొట్టెలు యాజకులు తినాలి, దేవుడు తినడు, దేవునికి అవసరం లేదు. అది దేవుడు ఎందుకు మనకు అక్కడ పెట్టమని చెప్పాడంటే, ఐఎమ్ ద బ్రెడ్ గివర్, యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ అన్టు యువర్ లార్డ్ ఫర్ గివింగ్ ద బ్రెడ్. అది నేను తినడానికి కాదు, ఐఎమ్ ద బ్రెడ్ అలోన్, ఐఎమ్ ద బ్రెడ్ అని చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 32 నుంచి 35 వరకు యేసు ప్రభు చెప్తున్నది, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకంలో నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. కావున వారు, ప్రభువా ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ ఇవ్వండి అని అంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు అని యేసు ప్రభు చెప్పారు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమును, ఆయనే మనకు జీవాహారం అనుగ్రహించేటువంటి వాడు. ఈ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అంటే, సన్నిధి రొట్టెలు అంటే, ఈ స్లైసెస్ అంటే అవి దే ఆర్ ద లార్జ్ రౌండ్ షేప్డ్ కేక్స్. అవి ఏం చెప్తున్నాయి అనంటే, ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా వారికి ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. సో హీ ఈస్ ద బ్రెడ్ గివర్, హీ ఈస్ ద గివర్ ఆఫ్ బ్రెడ్. కనుక తన యొక్క శరీరంనే మన కొరకు ఆయన సిలువలో అర్పించాడు. క్రైస్ట్ జీసస్ హీ గేవ్ అప్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. తన శరీరాన్ని, ఇది నా శరీరము, మీరు దీన్ని తీసుకొని తినుడి అని చెప్తూ ఉన్నాడు కదా యేసు ప్రభువు. సో we will eat his flesh. అందుకనే ఈ యాజకులు దానిని తినాల్సి ఉంటుంది. దీనిని ఫైన్ ఫ్లోర్తో చేయాల్సి ఉంటుంది. అంటే దంచినటువంటి గోధుమలు దంచినప్పుడు అది చచ్చిపోయి దానిలో నుంచి వచ్చేటువంటి ఫ్లోర్ని మనం తీసుకొని తింటున్నాం. సో దట్ రిమైండ్స్ us ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దానిని బేక్ చేయాలి, చక్కగా దానిని బేక్ చేసి 2 piles కింద దానిని అరేంజ్ చేయాలా. 6 ఉండాలి. దాని మీద ఫ్రాంకిన్సెన్స్ పెట్టాలి, అంటే సాంబ్రాణి పెట్టాలి. అది మెమోరియల్ ఫుడ్ ఆఫరింగ్గా ఉంటుంది. అది ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ దానిని తయారు చేయాలి. ఎవ్రీ వీక్ దానిని రీప్లెనిష్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరు తినాలి? యాజకులైనటువంటి వారు తినాలి. అందుకే ఒక సందర్భంలో ప్రధాన యాజకుని దగ్గరకు డేవిడ్ వెళ్ళినప్పుడు ఈ సముఖపు రొట్టెలు తీసుకొని వచ్చి డేవిడ్కి ఇచ్చాడు. అది పాపం కాదు. ఎందుకనంటే ద ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఈజ్ మెంట్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు బి ఈటెన్. కనుక ఇది నా శరీరం, మీరు దీన్ని తీసుకొని తినండి అని చెప్పాడు కదా. సో ఆ ప్రధాన యాజకుడు దావీదు నాకు ఆ రొట్టెలను ఇవ్వడం అనేది పొరపాటు పని ఏమీ కాదు. ఇది యాజకులు తినేటువంటిది. మనం కూడా ఆయన యొక్క యాజకులము. ఆయన మనలను రాజులైన యాజక సమూహంగా చేశారు. అందుచేత ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తమును మనం తాగి మన యొక్క జీవితములను పానీయార్పణంగా దేవుని కొరకు
అర్పించగలిగే వారంగా ఉండాలి అని ఈ సన్నిధి రొట్టెల బల్ల మనకు సన్నిధి రొట్టెల బల్ల మనకు తెలియజేస్తూ ఉంది. రేపటి దినమందు మనం గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారంతో చేసినటువంటి దీప వృక్షమును గురించి చదువుకుందాము. దాని యొక్క సింబాలిజంని కూడా నేర్చుకుందాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, నేను ఇచ్చేటువంటి ఆహారము తినేటువంటి వారు ఎన్నడూ కూడా ఆకలి కొనరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. మీరే మాకు ఆహారముగా తండ్రి మీ కుమారుని యొక్క శరీరమును మా కొరకు అర్పించారు. అలాగనే అక్కడ ఉంచబడినటువంటి ఆ ధూపార్తులు, తర్వాత డ్రింక్ ఆఫరింగ్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణమును గురించి, ఆయన మా కొరకు చిందించిన పరిశుద్ధమైన రక్తమును మాకు జ్ఞాపకం చేస్తుంది, న్యూ కవెనెంట్ని మాకు జ్ఞాపకం చేస్తుందని మాకు బోధించారు ప్రభువా. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ అపొస్తలుడు పౌలు చెప్పినట్టుగా నేను వెడలిపోవు సమయం వచ్చినది, నేను పనార్పణంగా పోయబడుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. అటువంటి ఎక్స్పీరియన్స్లోనికి మేము వెళ్ళగలగడానికి మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని, ప్రతి సింబాలిజంను కూడా ప్రభువా మేము స్పిరిచువల్ సింబాలిజంను నేర్చుకోగలగడానికి మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆయన కొరకు పానీయార్పణంగా పోయబడటానికి సిద్ధమవడానికి కృప చూపించునుగాక. ఆమేన్.